సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూన్ 14న 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక నిన్న శనివారం జూన్ 15న మరో కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 2 రోజుల్లో హరోం హర సినిమా 3 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 2 రోజుల్లో 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 రోజుల్లో 1.5 కోటి గ్రాస్ వచ్చింది. అలా తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 2 రోజుల్లో హరోం హర సినిమా. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ అమెరికా నుంచి 50 లక్షల గ్రాస్ వచ్చింది 2 రోజుల్లో. అలా టోటల్గా ఈ సినిమా 2 రోజుల్లో 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 50 లక్షల షేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 75 లక్షల షేరు, అలా 1,25 లక్షల షేర్ వచ్చింది హరోం హర సినిమాకి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 25 లక్షల షేర్ వచ్చింది 2 రోజుల్లో. అలా 1,50,00,000 షేర్ అయితే డిస్ట్రిబ్యూటర్ షేర్ అయితే వచ్చింది ఈ సినిమాకి 2 రోజుల్లో. ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే 6 కోట్లకి థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 1,50,00,000 వెనక్కి వచ్చింది మొదటి 2 రోజుల్లో. మరో 4.5 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 4.5 కోట్ల షేర్ రావాలి అంటే మరో 9 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది ఈ సినిమాకు. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నిన్న శనివారం మాదిరి మరో 1 కోటి గ్రాస్ రావచ్చు, 50 లక్షల షేర్ రావచ్చు. అంటే ఇక రేపు సోమవారం నుంచి వర్కింగ్ డే నుంచి మరో 4 కోట్ల వేట మొదలవుతుంది. ఇంకా అది కష్టమే. నాకు తెలిసి ఈ సినిమా 4 కోట్ల నష్టాలతో డిజాస్టర్గా మిగలబోతుందని అనిపిస్తుంది. అది మన సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర. 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 6 కోట్ల టార్గెట్తో రిలీజ్ అయింది. అందులో మొదటి 2 రోజుల్లో 3 కోట్ల గ్రాస్, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1,50,00,000. మరో 4.5 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికంటే 9 కోట్ల గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనేది చెప్పాలి. ఓకే, బాయ్.